తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఈ కలకలానికి కారణమైంది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేతకు చెందిన ఉమ్మడి మెదక్ జిల్లా వారు కావటం పొలిటికల్ హీట్ ని మరింత పెంచినట్లయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయన్న వార్తలు ఏదో మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఆ ఊహాగానాలు నిరాధారణమైనవంటూ బీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తూనే వచ్చాయి. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ ను పెంచాయి. సీఎం రేవంత్ ని కలిసిన వారిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కూడా కలిశారు. ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు అన్న వార్త మీడియాలో ప్రసారం కాగానే అనేక కథనాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారంటూ మీడియాలో వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. అయితే వీరు తాము సీఎంను కలిసిన కారణాలను మీడియాకు తెలిపే ప్రయత్నం చేశారు. తాము మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రోటోకాల్, భద్రతా పెంపు వంటి కారణాలు తప్ప సీఎం రేవంత్ రెడ్డితో రాజకీయాలు మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. రాజకీయ చర్చలు జరగలేదని చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్ సమస్యలతోనే ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కూడా కలిసినట్లు తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా సీఎంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని కొట్టిపారేస్తూ ప్రకటన విడుదల చేశారు. అయితే పార్టీ అధిష్టానానికి తెలియకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో ఇంత అర్జెంటుగా కలవాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి రాగానే అపాయింట్మెంట్ తీసుకుని హుటాహుటిన కలవాల్సిన అవసరం ఏముంది అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ ఊహాగానాలకు తెరలేపినట్లయింది. దీనికి తోడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వారు కావటం కూడా ఆ పార్టీకి మరింత ఇబ్బంది తెచ్చిపెట్టేలా ఉందన్న చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలకమైన ఎమ్మెల్యేలుగా పేరున్నవారే. ఏ రాజకీయ కారణాలు లేకుండా ఎమ్మెల్యేలు సీఎంను ఎందుకు కలవాల్సి వస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇరుకుని పెట్టిన ఈ భేటీ మున్మందు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.